అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య తీవ్రమైన మాటల యుద్ధం చోటు చేసుకుంది. శ్వేత సౌధంలోని ఓవల్ కార్యాలయంలో మీడియా సమక్షంలోనే పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నారు. రష్యాతో యుద్ధాన్ని ఆపేందుకు కీలక ఖనిజాల తవ్వకాలకు సంబంధించి అమెరికాతో ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ డిమాండ్ చేశారు. లేదంటే యుద్ధం విషయంలో తాము పక్కకు తప్పుకుంటామని, మీ దారి మీరు చూసుకోండి జెలెన్స్కీకి తెగేసి చెప్పారు. రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్ తీవ్ర సమస్యల్లో మునిగిపోయిందన్న ట్రంప్ అయినప్పటికీ జెలెన్స్కీ లక్షల మంది ప్రాణాలతో జూదమాడుతున్నారని మండిపడ్డారు. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని హెచ్చరించారు. రష్యా చేస్తున్న యుద్ధానికి తెరదించడానికి శాంతి ఒప్పందం కుదురుస్తామని, దానికి బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించారని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్స్కీ శుక్రవారం శ్వేత సౌధానికి వెళ్లారు. ఆయా అంశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో ఆయన చర్చలు జరిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఉగ్రవాదిగా అభివర్ణించిన జెలెన్స్కీ యుద్ధాన్ని ప్రారంభించిందే ఆయనని, యుద్ధంలోనూ కొన్ని నియమాలు ఉంటాయని చెప్పారు. దానికి ట్రంప్ అడ్డుపడ్డారు. శాంతి ఒప్పందం కుదరాలంటే కొన్నింట్లో రాజీ పడక తప్పదని చెప్పారు. రష్యాతో యుద్ధం ముగించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన జెలెన్స్కీ భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ట్రంప్పై ఒత్తిడి చేశారు. గతంలో జరిగిన ఒప్పందాల్ని పుతిన్ ఉల్లంఘించారన్న జెలెన్స్కీ ఇప్పుడు అమెరికా చేస్తున్న ప్రయత్నాల వల్ల ఉపయోగం ఏమిటని నిలదీశారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కు ఆగ్రహం తెప్పించాయి. He broke this ceasefire. He killed our people and he didn't exchange prisoners. We signed the exchange of prisoners, but he didn't do it. What kind of diplomacy, JD, you are speaking about? I'm talking about the kind of diplomacy that's going to end the destruction of your country. Yes, but if you Mr. President, with respect, I think it's disrespectful for you to come into the Oval Office and try to litigate this in front of the American media. 30 గంట సాగిన భేటీలో చివరి 10 నిమిషాలు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇన్నాళ్లుగా సాయపడుతూ వస్తున్న అమెరికాతో మాట్లాడే పద్ధతి ఇది కాదని, ఇది అమెరికాను అవమానించడమేనని జెలెన్స్కీపై ట్రంప్ మండిపడ్డారు. We're trying to solve a problem. Don't tell us what we're going to feel. I'm not telling you. Because you're in no position to dictate that. That's Remember exactly this. You're in no position to dictate. You don't have the cards right now. With us, you start having I'm not cards. playing cards. Right now, you don't. You're playing cards. Mr. President. You're playing cards. Serious. You're gambling with the lives of war. millions of people. You're yeah. gambling with World War III. And what you're doing is very disrespectful to the country, this country. ఈ క్రమంలో జెలెన్స్కీని స్టూపిడ్ అని ట్రంప్ మండిపడగా, చర్చలకు పిలిచి అవమానిస్తారా అని జెలెన్స్కీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. Your country is in big trouble. I know. You're not winning. You're not winning this. You have a damn good chance of coming out okay because of us. Mr. President, we are staying in our country, staying strong from the very beginning of the war. We've been alone, and we are thankful. I said thanks you haven't in been this alone. cabinet, you and haven't not been only alone. in this cabinet. We gave you, through this stupid president, $350 billion. You voted we gave for you your military equipment, and your men are brave, but they had to use our military. Yes. What about if you didn't have our military equipment, if you didn't have our military equipment, this war would have been over in 2 weeks. In 3 days, I heard it from Putin. In 3 days, this is something maybe new. less. In 2 weeks, of course, yes. It's going to be a very hard thing to do business like this. రష్యాతో కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధంగా లేరంటూ ట్రంప్ జెలెన్స్కీని అవహేళన చేయగా, ఈ క్రమంలో మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. Your people are dying. You're again, running low on soldiers. Listen, you're running Mr. low President. on soldiers. It would be a damn good thing. Mr. And then you tell us, I don't want a ceasefire. I don't want a ceasefire. I want to go, and I wanted this. Look, if you could get a ceasefire right now, I tell you, you take it so the bullets stop flying and your men stop getting killed. Of course, we want to stop the war. But you're saying you don't want a ceasefire. But I said to you, I want a ceasefire. with guarantees. Because you'll get a ceasefire faster than an agreement. Ask our people about ceasefire, what they think. అమెరికాతో ఒప్పందం చేసుకోకపోతే యుద్ధంలో ఉక్రెయిన్ కనుమరుగైపోతుందని ట్రంప్ పరోక్షంగా తీవ్ర హెచ్చరికలు చేశారు. But you're either going to make a deal or we're out. And if we're out, you'll fight it out. I don't think it's going to be pretty, but you'll fight it out. But you don't have the cards. But once we sign that deal, you're in a much better position. But you're not acting at all thankful. And that's not a nice thing. శాంతియుత దౌత్య చర్చలకు వేదికగా నిలిచే ఓవల్ కార్యాలయంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు మీడియా సహా అందరినీ ఉలికిపాటు కలిగించాయి. చర్చలు రసాభాసగా మారడంతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే శ్వేత సౌధం నుంచి జెలెన్స్కీ బయటకొచ్చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు జెలెన్స్కీ సుముఖంగా లేరని ఎక్స్లో పోస్టు చేసిన ట్రంప్ శాంతికి సిద్ధంగా ఉన్నప్పుడు మళ్లీ చర్చలకు రావచ్చని పేర్కొన్నారు.